గురుగారు, శ్రీరామనామం ఎంతో మహిమాన్వితమైనదని అంటారు. ఈ రామనామానికి ఇంత వైశిష్ట్యం ఏర్పడటానికి కారణాలేంటి? రామనామ మాహాత్మ్యం పరిశీలించాలి అంటే రామనామాన్ని మనం మనస్సులో నింపుకోవాలి, ఆలోచనలో పొదవుకోవాలి, వాచ్య రూపంగా పలకాలి. ప్రపంచమంతా కూడా అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అనే ఆలోచనలు కలగాలి. రామనామం అనే వరఖడ్గమిటి బంటురీతి కొలువు ఇయ్యవయ్య రామ అన్న త్యాగరాజస్వామి వారి కృతిని తలచుకుంటే రామనామ మాహాత్మ్యం తెలిసి వస్తుంది. అధ్యాత్మ రామాయణం బ్రహ్మాండ పురాణాంతర్గతం. ఈ అధ్యాత్మ రామాయణంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని రామనామ మాహాత్మ్యం ఏమిటి చెప్పండి అంటూ ప్రశ్నించింది. సమాధానంగా ఆ పరమేశ్వరుడు రామనామము తారక మంత్రము, తరింపజేసేటటువంటి మంత్రము. రాబోయేటటువంటి మహాయుగంలో నేనే రాముడిగా జన్మించబోతున్నాను అంటూ రామనామ మాహాత్మ్యాన్ని వివరించాడు. అధ్యాత్మ రామాయణాంతర్గతమైన అంశం ఇది. భౌతికంగా పలువురు ఈ వృత్తాంతాన్ని ఆధునిక కథలకు జోడించి కూడా చెబుతూ ఉంటారు. పరమేశ్వరుడు ఆంజనేయుడిగా శరీరాన్ని ధరించి రామకార్యం నిర్వహించే సమయంలో సముద్రం పైన దాటేంత శక్తి ఎలా కలిగి ఉన్నాడు? రామకార్యార్థమై వెళుతున్నాడు కనుక. వారధి నిర్మించే సమయంలో వానరులు వేసిన రాళ్లన్నీ నీటిపైన ఎలా తేలాయి? వాటిపైన రామనామం లిఖింపబడి ఉన్నది కనుక. ఈ జీవితం ఎన్ని దోషములు చేసినప్పటికీ, ఈ దేహంతో ఎన్ని పాపములు చేసినప్పటికీ, ఈ దేహంలో నుంచి మనం వెళ్ళిపోయే సమయంలో రామనామం మన చెవిన పడితే మనకు ముక్తి కలుగుతుంది. అది తారక మంత్రం కనుక. ఇలాంటి కథనాలతో రామనామ మాహాత్మ్యాన్ని ఇతి క్షుణ్ణం పూర్వై జరితి అని ఒక ప్రాచీన సంస్కృత శ్లోకం. రామనామం ప్రాశస్త్యం తెలుసు కనుకనే ప్రతి కవి కూడా తమ తమ కావ్యాలలో అవసరం ఉన్నా లేకపోయినా రామస్మరణతో కావ్యాన్ని పూర్తి చేస్తాడు. కథ అంతా కూడా విష్ణు సంబంధితం, విష్ణు భక్తుల సంబంధితం. 12 స్కంధాల భాగవతం. కానీ భాగవతంలో తొలి పద్యం రామనామంతో ఉన్నది. పలికిడిది భాగవతము అట, పలికిడిది భాగవతమట. ఇలా ఈ విధంగా విభజించవచ్చును అంటూ శర్మగారు చెప్పి ఉన్నారు. అనేకులు చెబుతూ ఉన్నారు. పలికిడిది భాగవతమట, పలికించు విభిండు రామభద్రుండు అట, పలికిన భవహరమట, పలికిన వేరుండు గాథ పలుకగనేలా అని కూడా పెద్దలు చెబుతారు. కనుక రామకోటి రాయాలి, ఇతర కోటి మంత్రాలేవి కూడా రాయమని చెప్పబడలేదు. ఈనాటి కాలంలో పలువురు సాయి కోటి, ఇంకేదో కోటి రాసుకుంటూ ఉన్నారు. అనూచానంగా వస్తున్న ధర్మం మట్టుకు రామకోటి. ఇది రామనామ మాహాత్మ్యం.